రైతులు వానాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా ఆహారం కోసం వరి మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు. అలా 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 కాకుండా కనీసం ఎండాకాలంలో యాసంగిలోనైనా ఈ వరి పొలాలలో పంట మార్పిడి కోసం నువ్వులు, మినుములు, కొర్రలు, మిల్లెట్స్, గ్రౌండ్నట్స్, పల్లి, వేరుశెనగ, బుడ్డలు లాంటి పంటలు పండించడానికి ప్రభుత్వం కొంత ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎందుకంటే యాసంగిలో కూడా రైతులు ఆరుతడి పంటల బదులు ఎక్కువగా వరి మీద ఆధారపడుతున్నారు. కొంత వరి ధాన్యం తగ్గిస్తే బాగుంటుంది. కనీసం ఎండాకాలంలో యాసంగిలో ప్రభుత్వ తోడ్పాటు కూడా అవసరం. ప్రజలు కూడా ఇది గమనించి నువ్వులు, పెసర, మినుములు, తర్వాత కూరగాయలు, పండ్ల తోటలు, ఎందుకంటే ప్రతి నిత్యము కనీసం 30-40% కూరగాయలు, పండ్లు, దానిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, ఇన్ని రకాలైన పండ్ల తోటలు, కూరగాయలు, తర్వాత ఆరుతండి పంటలైన నువ్వులు, మినుములు, పెసర, రాగులు, తైదలు ఇటువంటివి పండించడానికి రైతులు కూడా మొగ్గు చూపాలి. ఎందుకంటే పంట మార్పిడి కూడా జరుగుతుంది. ఇలా రైతులు పంట పొలాలలో వరి నాటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలా కొంగలు వాలిపోతుంటాయి. దానిలో ఉన్న క్రిములు ఆహారం కోసం అలా వాలిపోతుంటాయి. పంట మార్పిడి కోసము రైతులు కనీసం యాసంగిలో వరి పంటను తగ్గించి ఆరుతడి పంటలు, మిల్లెట్స్, కొర్రలు, నువ్వులు, మినుములు, తర్వాత ఇలా కొబ్బరి, మామిడి, మోసంబి, ఆరెంజ్ లాంటి తోటలు పెంచుకోవాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ ABCDF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR, యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై KVR. జై గోమాత, జై భూమాత, జై గంగామాత, జై జవాన్, జై కిసాన్, జై హో.